Students, welcome to Arthashastra Learning Game Changer. బాక్స్ ఆఫీస్లో అంత రాణించకపోయినా కాంపిటీటివ్ ఎగ్జామ్స్లో ఎవరైతే డిఫరెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కనెక్ట్ అయిన మూవీ. చిన్నప్పటి నుంచి మనకు ఒక ఆశ, కళ, కలెక్టర్ అవ్వాలి, పోలీస్ అవ్వాలి అని చెప్పేసి. అదే ఆశతో యూపీఎస్సీ ఎగ్జామ్ కానీ, గ్రూప్ 1 ఎగ్జామ్ కానీ, లేదా ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కానీ మనం చదువుకుంటూ ఉంటాం. ఢిల్లీలో గాని, అశోక్ నగర్‌లో గాని, హైదరాబాద్‌లో గాని చాలా చోట్లలో చదువుకుంటూ ఉంటాం. ఈ 'గేమ్ చేంజర్' మూవీ మనకి చాలా కనెక్టెడ్. యాస్పిరెంట్స్‌కి మరియు బోధించే ఫ్యాకల్టీస్‌కి గూడా. ఎందుకు అంటే మనం రోజువారీ సిలబస్‌లో మాట్లాడుకునే, డిస్కస్ జేసే, చదివే అంశాలు ఈ మూవీలో నాకు చాలా కనపడ్డాయి. అసలు బ్యూరోక్రసీ, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, జనరల్ ఎగ్జిక్యూటివ్, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అని అంటాం గదా! ఫ్యూజన్ థియరీ అంటే ఏంటి? పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్ నెక్సస్ అవుతే ఏమవుతుంది? బ్యూరోక్రసీ చాలా దారుణంగా ఉండడానికి కారణము కరప్షన్, అవినీతి. అదే విధంగా నెపోటిజం. అసలు ఈ యొక్క బ్యారియర్స్ ఆఫ్ బ్యూరోక్రసీ గురించి మనం చదువుతూ ఉంటాం. ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఇన్ బ్యూరోక్రసీ చూస్తూ ఉంటాం. అదే విధంగా పొలిటీషియన్స్ అనేవాళ్ళు బ్యూరోక్రసీ గుప్పెట్లోనే ఉంటారు. వాళ్ళు చెప్పిందే వినాల్సొస్తుంది. పాలిసీ ఫ్రేమింగ్‌లో గాని, పాలిసీ ఇంప్లిమెంటేషన్‌లో గాని, ఈ పాలిసీ డెసిషన్స్‌లో గాని బ్యూరోక్రసీ యొక్క హస్తం చాలా ఉంటుంది. ఇవన్నీ రోజువారీ పాలిటీలోను, గవర్నెన్స్‌లోను, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లోను, అదే విధంగా పొలిటికల్ సైన్స్‌లోను, సోషల్ ఇష్యూస్‌లోను వి ఆల్సో సీ ఇన్ డిఫరెంట్ కరెంట్ అఫైర్స్. మరి యాస్ ఎన్ యాస్పిరెంట్ ఈ మూవీ చాలా ఇన్‌స్పిరేషన్ సార్. కానీ వాట్ వి కెన్ లెర్న్? ఈ మూవీలో చాలా అంశాలు ఎగ్జామ్స్‌కి చాలా కనెక్టెడ్‌గా ఉన్నట్టు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నా నేను. 'గేమ్ చేంజర్' మూవీలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ద 10th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ టీఎన్ శేషన్ గారి గురించి. టీఎన్ శేషన్ గారంటే అపాయింట్ చేసిన ప్రభుత్వానికి అడలు. 1 మెంబర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇతని ప్రెషర్ తట్టుకోలేక 3 మెంబర్ బాడీని చేశారు. 3 మెంబర్ ఎలక్టోరల్ బాడీ అంటే ఎలక్షన్ కమిషన్‌లో 1 మెంబర్ ఉండాల్సింది 3 మెంబర్ బాడీగా తయారు చేశారు. మళ్ళీ 3 మెంబర్ బాడీలో చైర్మన్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు ఇద్దరు. ముగ్గురిట్లో ముగ్గురికి ఈక్వల్ పవర్స్ ఇచ్చారు. ఏదైనా డెసిషన్ అనేది మెజారిటీ ద్వారా తీసుకోవాలి అని తీసుకొచ్చారు. మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కి వీటో పవర్స్ గాని, కాస్టింగ్ ఓట్ గాని ఏవి లేవు. అంటే ఓన్లీ ఒక వ్యక్తి ప్రభుత్వాన్ని ఎదిరించినందుకు అతన్ని కౌంటర్ చేయడానికి 1 మెంబర్ బాడీగా ఉన్న సంస్థని 3 మెంబర్ బాడీగా చేశారు. హాట్స్ ఆఫ్ టు దిస్ గ్రేట్ మ్యాన్, గ్రేట్ సోల్ హూ బాట్ ఎలక్టోరల్ రిఫార్మ్స్. అసలు ఎలక్షన్ అఫిడవిట్‌లో ఎఫ్ఐఆర్ గాని, లేదా మీ క్రైమ్ రికార్డ్స్ గాని, మీ ఆస్తి వివరాలు గాని, అసలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చిన వ్యక్తి టీఎన్ శేషన్ గారు. ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రాజ్యాంగంలో లేదు. వేరే ఏ చట్టాలలో లేదు. ఆర్‌పి యాక్ట్‌లో, రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్‌లో కూడా ఉండదు. ఎన్నికల సంఘం ఆర్టికల్ 324 ఏమంటుంది సార్? ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హూ సూపర్వైజ్ ది ఎలక్షన్స్. మరి ఎన్నికల సంఘము ఎలక్షన్స్ సూపర్వైజ్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఇవ్వచ్చు. దాన్నే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అని అంటాము. విచ్ ఆర్ నాట్ కంప్లీట్‌లీ లీగల్లీ ఎన్ఫోర్సబుల్ బట్ దే ఆర్ మోరల్స్ ఆర్ వాల్యూస్ పార్షియల్లీ ఎన్ఫోర్సబుల్. మళ్ళీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పొలిటికల్ పార్టీకే కాదు, మరి క్యాండిడేట్‌కి కూడా తీసుకొచ్చిన వ్యక్తి టీఎన్ శేషన్ గారు. ఎన్నో ఎలక్టోరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. వి ఆర్ వెరీ ప్రౌడ్. ఈరోజు మనం అందరం కూడా ఆయన్ని తలుచుకోవాలి. 10th చీఫ్ ఎలక్షన్ కమిషనర్ హూ బాట్ రిఫార్మ్స్. బికాస్ ఆర్టికల్ 324 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీరు చూస్తే
పార్ట్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్స్ గురించి ఉంటుంది. ఇట్ ఈస్ ద duty and authority of the Election Commission of India to supervise the elections, to conduct the elections in free and fair manner. ఎన్నికల సంఘం అనేది ఇట్ ఈస్ ద పిల్లర్ ఆఫ్ అవర్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ఒక వ్యవస్థ ఎన్నికల సంఘము. అది ఇండిపెండెంట్ గా గట్టిగా ఉండడము మనకెంతో అవసరం. 90 కోట్ల కంటే ఎక్కువగా ఉన్న ఓటర్లని ఒకే ఒక సంస్థ ఇంత పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ ని, ఎన్నికల్ని నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఇండియాలో ఎలక్షన్స్ అంటే ఇదొక జాతర. మోర్ దెన్ ఒక 20 దేశాల ఎలక్షన్స్ కండక్ట్ చేస్తున్నట్టు. ఆల్ థ్యాంక్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ కాన్స్టిట్యూషన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బెనగన నరసింహారావు. అండ్ అదే కాదండి, we have also seen the theory of neutrality by Max Weber. మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో 6 పేపర్ లో న్యూట్రాలిటీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అదే విధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఒక చాప్టరే ఉంది మ్యాక్స్ వెబర్ థియరీ మీద, న్యూట్రాలిటీ అనే థియరీ మీద. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ లో కూడా మనకి ఎథిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే టాపిక్స్ లో న్యూట్రాలిటీ ప్రిన్సిపల్ అనే టాపిక్ ఉంటుంది. ఈరోజు చాలా షార్ట్ గా అసలు ఈ మూవీ నుంచి మనం ఏం నేర్చుకున్నాం అవన్నీ ఒక్కసారి చూసేద్దాం సార్. యా, ఆస్పెక్ట్స్ కవర్డ్ ఇన్ ద మూవీ యూస్ఫుల్ ఫర్ అస్. మనకి ఎలాంటి ఆస్పెక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి? నేను మూవీ చూస్తున్నప్పుడు దాన్ని నోట్ చేసుకున్నా ఫోన్లో. అంటే ప్రతి 5 మినిట్స్కి ఒక కొత్త విషయం తెలిసింది నాకు. ముందుగా యాంగర్ మేనేజ్మెంట్. ఆస్పిరెంట్స్ అండి, మనమంతా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫ్రస్ట్రేషన్ చాలా పీక్ లెవెల్లో ఉంటుంది. డీవియేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎగ్జామ్ రాశాక జాబ్ వస్తుందా లేదా అనే టెన్షన్తోని ఎగ్జామ్ చదవాలంటే చదవలేము. ఎగ్జామ్కి కూర్చోవాలి అంటే ఏవో డీవియేషన్స్, రాకపోతే ఎలా ఉంటుంది అనే ఫ్రస్ట్రేషను. ఇంట్లో వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం, పక్కన ఫ్రెండ్స్ని పోగొట్టుకుంటూ ఉంటాం, నిన్ను నువ్వు కోల్పోతూ ఉంటావు అప్పుడప్పుడు. ఈ యాంగర్ మేనేజ్మెంట్ మీద ఆ అమ్మాయి యాక్ట్రెస్, హీరోయిన్ ఒక మాట చెప్తుంది, యు కన్వర్ట్ యువర్ యాంగర్ ఇంటూ అథారిటీ అని చెప్తుంది. నీ యొక్క యాంగర్ని, నీ ఫ్రస్ట్రేషన్ని నువ్వు అథారిటీగా మార్చుకో. అంటే అథారిటీ ఎప్పుడు వస్తుంది? ఒక పొజిషన్కి వెళ్ళినప్పుడు వస్తుంది. సమాజంలో నీకు ఆవేశం ఉంది, సమాజం పట్ల బాధ ఉంది, సమాజాన్ని మార్చాలన్న ఆలోచన ఉంది. కానీ ఆ ఫ్రస్ట్రేషన్, ఆ యాంగర్ని నువ్వు నీ పాజిటివ్గా మార్చుకోవాలి అని అంటే, పాజిటివ్ యాంగర్గా మార్చుకోవాలంటే నీకు అథారిటీ అనేది అవసరం. నువ్వు అథారిటేటివ్గా ఉండాలి అంటే 2 మార్గాలు ఉన్నాయి తమ్ముడు. ఒకటి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ అన్నావు, లేదా జనరల్ ఎగ్జిక్యూటివ్ అన్నావు, బ్యూరోక్రసీ అన్న ఏంటవు, రాజకీయాల కన్నా ఎల్లు. ఈ మూవీలో రెండిట్లో ఉంటాడు మన హీరో కదా. ఒక సీఎంగా ఏం చేస్తాడో తెలుసు, ఒక ఐఏఎస్ అధికారిగా ఏం చేస్తాడో తెలుసు, ఒక ఐపీఎస్ అధికారిగా ఏం చేస్తాడో తెలుసు, ఒక బ్యూరోక్రాట్గా అథారిటీ వస్తే మనకి ఏమవుతుందో, ఏం చేయగలుగుతామో, ఎంత మార్పు తీసుకొని రాగలుగుతామో మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే యాంగర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. యాంగర్ రాకుండా చూసుకోవాలి అని అంటే మూర్ఖత్వం. కోపం వస్తుంది సార్, బాధ వస్తుంది, కోపం వస్తుంది, సంతోషం వస్తుంది, అన్ని 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 నవరసాలు వస్తాయి మనకి. అన్నిటినీ మేనేజ్ చేయడం తెలిసిన వాడే సక్సెస్ అవుతాడు. ఎమోషనల్ బ్యాలెన్స్ అని అంటారు దాన్ని. అందుకే యాంగర్ మేనేజ్మెంట్ ఎప్పుడు నెగిటివ్గా చూడకు, పాజిటివ్గా చూడు. నీకు ఎప్పుడైనా కోపం వస్తే, ఫ్రస్ట్రేషన్ వస్తే ఇంట్లో నీ కోసం ఆలోచించే అమ్మా నాన్నని తలుచుకో, మొత్తం ప్రశాంతత వస్తుంది. మళ్ళీ నీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించవచ్చు. అదే కాకుండా ఎక్కువగా మనం చూసింది ద పవర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్. హీరో గారు పవర్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ గురించి చాలా బాగా చెప్పారు. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేవాడు ఈజ్ అ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, రెవెన్యూ ఇన్ఛార్జ్. He is the head of the district disaster management authority.
He can also has the authority to supervise the elections as a returning officer. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అనేవాడు ఈజ్ హెడ్ ఆఫ్ ది లా అండ్ ఆర్డర్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి ఎన్కౌంటర్ చేయమని చెప్పే అధికారాలు కూడా ఉంటాయి. ఈజ్ ఆల్సో ద సెన్సస్ ఆఫీసర్. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈజ్ ఏ ఇండైరెక్ట్లీ మోర్ ఈజ్ హ్యావింగ్ మోర్ అథారిటీ దెన్ యువర్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ దట్ డిస్ట్రిక్ట్. అతనికి చాలా అధికారాలు ఉంటాయి. ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా మీరు ఎంతో చేయొచ్చు. దాంట్లో ఒక సీన్ చెప్పాలనుకుంటున్నాను నేను ఇప్పుడు మీకు. ఆ సీన్ ఏంటంటే స్టార్టింగ్ ఆఫ్ ద మూవీలోనే ఉంటది. మీరు అంతా కనెక్ట్ అవుతారు. మన ఐఏఎస్ ఆఫీసరు కొన్ని మందిని అరెస్ట్ చేస్తాడు గూండాస్ యాక్ట్ ద్వారా. గూండాస్ యాక్ట్ ద్వారా కొన్ని మందిని అరెస్ట్ చేస్తాడు. కొన్ని మందిని అరెస్ట్ చేశాక ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, మన విలను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఆయన దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, నువ్వు ఆఫ్టర్ ఆల్ జనరల్ ఎగ్జిక్యూటివ్, నేను పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. జనరల్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ చెప్పిందే వినాలి. సో నేను యాజ్ ఎ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈ గూండాస్ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయిన వీళ్ళందరినీ రిలీజ్ చేయమని చెప్తున్నాను, నువ్వు రిలీజ్ చేసేసేయ్ అని అంటాడు. అప్పుడు మన హీరో ఏం సమాధానం ఇస్తాం సార్? జనరల్ ఎగ్జిక్యూటివ్ అనేవాడు ఏమంటాడు సార్? ప్లీజ్ మెన్షన్ ద సేమ్ ఇన్ రిటర్న్. లిఖిత పూర్వకంగా రాసివ్వు, రిటర్న్ లో రాసివ్వు, నీ సంతకం పెట్టి రాసివ్వు. అంటే ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటి? ఏ జనరల్ ఎగ్జిక్యూటివ్, ద మెయిన్ రోల్ ఆఫ్ ద జనరల్ ఎగ్జిక్యూటివ్ యాజ్ ఎ బ్యూరోక్రాట్ ఈస్ టు ఇంప్లిమెంట్ the rules and regulations given by the political executive who are your council of ministers. మంత్రి మండలి ద్వారా వచ్చిన రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలని ఇంప్లిమెంట్ చేయాల్సిన హక్కు జనరల్ ఎగ్జిక్యూటివ్, దట్ ఈస్ బ్యూరోక్రసీకి ఉంటుంది. బ్యూరోక్రాట్స్ ఓరల్ గా చెప్తే పని చెయ్యరు సార్, రిటర్న్ లో ఉంటేనే పని చేస్తారు. అర్థమవుతుందా మీకు? ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మన చాలా ఫేవరెట్ బ్యూరోక్రాట్ ఒక ఆయన ఉన్నాడు, జేడి లక్ష్మీనారాయణ గారు. ఈయన పేరు జేడి లక్ష్మీనారాయణ గారు. ఈ వివి లక్ష్మీనారాయణ గారు యాక్చువల్ గా ఈయన డెసిగ్నేషన్ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు. ఎంత మహానుభావుడు అంటే అతని ఇంటి పేరే జేడి అయిపోయింది. వాళ్ళ అబ్బాయి కూడా బ్యూరోక్రాటే. మొన్ననే రీసెంట్లీ సివిల్ సర్వీసెస్ ర్యాంక్ కొట్టడం జరిగింది. జేడి లక్ష్మీనారాయణ గారి ఇంటర్వ్యూస్ చూస్తూ ఉన్నా నేను. ఒక ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని షేర్ చేశారు, మీ అందరితో పంచుకుంటాను. జేడి లక్ష్మీనారాయణ గారు బాంబేలో ఉన్నప్పుడు he was in charge of law and order and he was part of patrolling team. He is a patrolling head బాంబేలో ఉన్నప్పుడు. బాంబే మున్సిపల్ రూల్స్ ప్రకారంగా 11 PM తర్వాత ఇక్కడ రెస్టారెంట్లు కానీ పబ్బులు కానీ మూసివేయాలి. ఒకరోజు జేడి లక్ష్మీనారాయణ గారు 11 o'clock రౌండ్స్కి వెళ్తూ ఉంటే అన్ని పబ్బులు, అన్ని రెస్టారెంట్ మూసేశారు, కానీ ఒక్క రెస్టారెంట్ మాత్రం తెరిచుందంట. సారు ఆ రెస్టారెంట్కి వెళ్ళి 11 o'clock మూసేయాలని ఉంది, సో 11 o'clock తర్వాత ఎవరికి పర్మిషన్ లేదు, మీరు షటర్ దించేసేయండి అని అంటే ఎంబడే జేడి లక్ష్మీనారాయణ గారికి ఒక మినిస్టర్ నుంచి కాల్ వచ్చింది. మినిస్టర్ అంటే ఎవరు సార్? ఇక్కడ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ వచ్చింది. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ మాట్లాడుతూ ఏమన్నారంటే, అది నాదే, ఆ రెస్టారెంట్ నాదే, ఆ పబ్ నాదే, వేరేవన్నీ బంద్ చేసేయని, నాది మాత్రం ఉండనియండి అని అంటాడండి. అప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఎగ్జైట్ అవ్వలేదు. బికాస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇస్ అ బాస్ ఆఫ్ జేడి లక్ష్మీనారాయణ గారు. ఇక్కడ ఎగ్జైట్ అవ్వకుండా ఏమన్నారంటే, సార్ ఇప్పుడు మూసేయండి, టుమారో మార్నింగ్ ఐ విల్ కమ్ టు యువర్ ప్లేస్, మనం డిస్కస్ చేద్దాము, ఇది ముందుకు ఎలా తీసుకెళ్లాలో మాట్లాడుకుందామని చెప్పారంట. సో ఆ మినిస్టర్ ఒప్పుకొని ఆ రోజు ఆ పబ్బుని మూసేసి ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంకా ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే జేడి లక్ష్మీనారాయణ గారు ఆ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్తే మినిస్టర్ అన్నారంట, అన్ని పబ్బులు 11 o'clock క్లోజ్ అవ్వాలి, నా పబ్బు తప్ప అన్ని పబ్బులు 11 వరకే క్లోజ్ చేయాలి, అది కూడా నీ బాధ్యతే చూసుకోవడం అని చెప్పేసి అన్నారంట. అప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు
చట్టాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఆయన ముందు పెట్టి, సార్ ఈ చట్టం ప్రకారంగా బాంబేలో అన్ని పబ్బులు, రెస్టారెంట్లు 11 గంటల వరకే మూసేయాలని ఉంది. మీరే మినిస్టర్ గదా! మీరే ప్రభుత్వం గదా! ఒక పని జేయండి. మీరు ఇంకో చట్టాన్ని తీసుకొని రండి. యూ బ్రింగ్ అనదర్ లా. మీరు ఇంకో చట్టాన్ని తీసుకొని రండి. ఈ చట్టంలో ఏం పెడతారంటే, అన్ని రెస్టారెంట్లు, అన్ని పబ్బులు 11కి మూసేయాలి. ఎక్సెప్ట్ దిస్ పబ్ అని చెప్పి రాయండి. ఎక్సెప్ట్ మీరు అనుకున్న పబ్బు తప్ప అన్ని మూసేయాలని చెప్పి ఇంకో చట్టం తీసుకొని రండి. ఈ చట్టాన్ని యాజ్ ఎ లాయల్ బ్యూరోక్రాట్ నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పారు. అంటే నేను దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పాడంట. చూసారా? దిస్ ఈస్ కాల్డ్ ద థియరీ ఆఫ్ న్యూట్రాలిటీ, దట్ ఈస్ పొలిటికల్ న్యూట్రాలిటీ. పొలిటికల్ న్యూట్రాలిటీ. మ్యాక్స్ వెబర్ న్యూట్రాలిటీ అని అంటాడు. ఏమని అంటాడంటే, ఒక బ్యూరోక్రాట్ న్యూట్రల్ గా ఉండాలి. 2 టైప్స్ ఆఫ్ న్యూట్రాలిటీ ఉంటాయి. ఒకటి పొలిటికల్ న్యూట్రాలిటీ, 2 వాల్యూ న్యూట్రాలిటీ అని అంటాడు. మ్యాక్స్ వెబర్ అంటాడు, ఏ బ్యూరోక్రాట్ షుడ్ బి న్యూట్రల్ ఫ్రమ్ 2 థింగ్స్. వన్ ఈజ్ యువర్ పొలిటికల్ న్యూట్రాలిటీ, సెకండ్ ఈజ్ యువర్ వాల్యూ న్యూట్రాలిటీ అని అంటారు. పొలిటికల్ న్యూట్రాలిటీ అంటే ఏంటి? పొలిటీషియన్ 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాడు. కానీ యాజ్ ఎ బ్యూరోక్రాట్ 30 సంవత్సరాలు ఉంటాడు ఐఏఎస్‌గా, ఐపీఎస్‌గా. అంటే ఒక వ్యక్తి 30 సంవత్సరాలుగా బ్యూరోక్రసీలో ఉంటే, ఈ వ్యక్తి సుమారుగా 5 గవర్నమెంట్స్, 5 ప్రభుత్వాలను చూసుంటారు. అంటే 5 మేనిఫెస్టోలను చూసుంటారు. 5 డిఫరెంట్ ఐడియాలజీస్‌ని చూసుంటారు. 5 డిఫరెంట్ ఐడియాలజీస్‌ని చూసుంటారు. అందుకే మ్యాక్స్ వెబర్ అంటాడు, ఏ బ్యూరోక్రాట్ షుడ్ నాట్ బి అలైన్డ్ టు వన్ పర్టిక్యులర్ ఐడియాలజీ. అసలు ఐడియాలజీకి ఆయనకి సంబంధమే ఉండకూడదు. హి షుడ్ బి పొలిటికల్లీ న్యూట్రల్ పర్సన్. పొలిటికల్ గా అతనికి ఎలాంటి కనెక్షన్ ఉండకూడదు. ఒక బ్యూరోక్రాట్ అనే వ్యక్తి పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన చట్టాలు మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలి. పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలి, లేదా పాలసీ అడ్వైస్లు ఇవ్వాలి. పాలసీ ఇంప్లిమెంట్ చేయి, లేదా పాలసీ అడ్వైస్లు ఇవ్వు. కానీ పొలిటీషియన్స్‌లో నెక్సస్ అయిపోయి కరప్షను, నెపోటిజము, రెట్టిపిజము ఇలాంటివి ఏవి కూడాను ఎంకరేజ్ చేయకూడదు అని అంటాడు మ్యాక్స్ వెబర్. మరి సార్ ఇదేంటి సార్ వాల్యూ న్యూట్రాలిటీ అంటే ఏంటి? ద రోల్ ఆఫ్ ది బ్యూరోక్రాట్ ఈస్ టు అప్లై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంతే. రేషనాలిటీ అనే ప్రిన్సిపల్ ద్వారా ముందుకెళ్ళాలి. వాల్యూస్, నార్మ్స్ ఇవన్నీ కూడాను ఒక బ్యూరోక్రాట్ కన్సిడర్ చేయకూడదని అంటాడు. ఇది కొంచెం కష్టం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, నువ్వు ఒక 25 ఇయర్స్ యంగ్ పోలీస్ సార్. నువ్వు ఫస్ట్ డే నీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళావు. నువ్వు ఒక ఎస్ఐ అనుకోండి. నువ్వు ఎస్ఐగా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళావు. నువ్వు వెళ్ళినప్పుడు అక్కడ ఒక 55 సంవత్సరాల ఒక కానిస్టేబుల్‌ని చూసావు. ఓకేనా? ఇప్పుడు నీ వయసు 25. నువ్వు ఎస్ఐ, యు ఆర్ ద బాస్. నీ కింద కానిస్టేబుల్ ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ వయసు 55. మరి సార్ ఇప్పుడు నీకో కూర్చుంటది, ఆయనకో కూర్చుంటది, లేదా నించుంటాడు, డోర్ దగ్గర నించుంటాడు కానిస్టేబుల్. ఇప్పుడు వయసుని రెస్పెక్ట్ చేసి 55 సంవత్సరాల వ్యక్తిని నీ చైర్‌లో కూర్చోబెడతావా? కూర్చోబెట్టలేవు గదా! అక్కడ వాల్యూస్ అడ్డొస్తున్నాయి నీకు. అరే బాబు! నాకంటే పెద్దాయన, మా నాన్న వయస్సు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఆయన ముందు నువ్వు నించొని ఆయనను కూర్చోబెడతావా సార్? పెట్టలేవు. అదే వాల్యూ న్యూట్రాలిటీ అని అంటాడు. మ్యాక్స్ వెబర్ ఏమంటాడంటే, వాల్యూస్ అన్నీ కూడాను పొలిటీషియన్స్ చట్టాలు చేసేటప్పుడు కన్సిడర్ చేస్తారులే, మీకు అవసరం లేదు అని అంటాడన్నమాట. చట్టాలు చేసేటప్పుడు ఆయన చూసుకుంటాడు, నీకెందుకు అని అంటాడు. సార్ ఫాలోయింగ్ అంటే మ్యాక్స్ వెబర్ చెప్పిన నీతులు, సూత్రాలు ఇవన్నీ కూడాను 'గేమ్ చేంజర్' అనే మూవీలో మనం స్పష్టంగా చూసాం. నెక్సస్ లేదు. పొలిటికల్ న్యూట్రాలిటీ ఐడియాలజీ ప్రకారంగా దూరంగా ఉంటాడు.
కొద్దిగా వాల్యూ న్యూట్రాలిటీ ఉండదు. కొంచెం కష్టం లేనిది మనకి మన మనసులో ఉన్న రాయిలా మన మన హృదయాలన్నీ కూడా సాఫ్ట్‌గా ఉంటాయి. రాయలు కాదు కదా! కరిగిపోతా ఉంటది. ఇప్పుడు వృద్ధు ఒక 80, 85 ఇయర్స్ ఒక ఆమె వచ్చిందనుకోండి మీ దగ్గరకి, మీరు ఎంఆర్ఓ అనుకోండి. పెన్షన్ ఇయ్యాలి మీరు. పెన్షను ఇప్పుడు రూల్స్ పెడతాడు. పొలిటీషియన్ ఏమంటాడు? ఒక వ్యక్తికి పెన్షన్ ఇయ్యాలి అనంటే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ ఉండాలి అని అంటాడు. ఆధార్ కార్డ్ లేకపోతే పెన్షన్ ఇయ్యనంటాడు. ఇప్పుడు మీ దగ్గరికి మీరొక ఎంఆర్ఓ, రైట్? మీ దగ్గర ఒక 85 ఇయర్స్ ఓల్డ్ లేడీ వచ్చింది. ఆమె దగ్గర అసలు ఏం పేపర్‌లు లేవు. ఆధార్ కార్డ్ లేదు, పాన్ కార్డ్ లేదు, ఏమి లేవు. బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఇప్పుడు మీరేం చెప్తారు? అకార్డింగ్ టు ద రూల్స్ ఆధార్ కార్డ్ లేదు కాబట్టి నీకు పెన్షన్ ఇయ్య అని చెప్పి పంపించేస్తే నువ్వు వెల్‌ఫేర్‌కి అగెయిన్స్ట్‌గా పోతున్నావు గదా! అంటే ఇది పాటించడం కొంచెం కష్టం వాల్యూ న్యూట్రాలిటీ. నువ్వేం చేస్తావు? వేరే వాడిని పిలిపించి ఆ వృద్ధురాలికి ముసలావిడకి ఆధార్ కార్డ్ వచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేసి తర్వాత మీరు యూ విల్ గివ్ ద పెన్షన్ శాంక్షన్ చేస్తారు. అంటే 'గేమ్ చేంజర్' అనే మూవీలో ఎన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నామో చూడండి సార్. కలెక్టర్ యాస్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. కలెక్టర్ ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్‌గా హి హాస్ పవర్స్ టు సీజ్. హి హాస్ పవర్ టు బ్రింగ్ డౌన్ ఎ బిల్డింగ్. బిల్డింగ్‌ని కూల్చేస్తాడు. డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. కలెక్టర్ యాస్ ఏ సీ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారంగా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ 3 వ్యవస్థలుంటాయి. అంటే ఇక్కడ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ప్రైమ్ మినిస్టర్ హెడ్ అవుతే, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సీఎం హెడ్ అవుతే, డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ హెడ్ అండి. ఏ పొజిషన్‌లో కూర్చున్నారు చూడండి సార్. మీరు ఒక్కసారి కలెక్టర్ అయ్యారనుకోండి సార్. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యూ రిమెంబర్ కేరళ? కృష్ణ తేజ గారు. మనకప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు, డిజాస్టర్ వచ్చినప్పుడు ముందుండి ఒక షీల్డ్‌గా ఎన్ని మందిని కాపాడారో. హి ఈస్ ఎ గ్రేట్ ఐఏఎస్ ఆఫీసర్. తర్వాతనే ఆయనకు చాలా పేరొచ్చింది. ఈ రోజు గూడా రెండో ఐఏఎస్ ఆఫీసర్‌గా చెప్పుకుంటూ ఉంటాం. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారు గదా! గ్రేట్ పర్సన్స్ అండి. బట్ యాహ్! కలెక్టర్ యాస్ ఎ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రిలేషన్‌షిప్ బిట్వీన్ పొలిటీషియన్ అండ్ బ్యూరోక్రాట్ చూయించాడు. అదే విధంగా ఫ్యూజన్ థియరీ. ఇండియాలో పార్లమెంటరీ డెమోక్రసీ ఉంటది. పార్లమెంటరీ డెమోక్రసీ ఉంటుంది మనకి. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, జనరల్ ఎగ్జిక్యూటివ్ కలిసి పనిచేస్తారు. వీళ్ళు కలిసి పనిచేస్తారు. ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ విల్ వర్క్ టుగెదర్. థియరీ ఆఫ్ న్యూట్రాలిటీ బై మ్యాక్స్ వెబర్. ఇప్పుడే చెప్పా. యాక్షన్ అగెయిన్స్ట్ బ్యూరోక్రసీ. చూడండి మనకి ఒక్కసారి సీఎం అయ్యాక అతన్ని సస్పెండ్ చేయమంటాడు. సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది గానీ, ట్రాన్స్‌ఫర్ చేసే అధికారం ఉంటుంది గానీ, డిస్‌క్వాలిఫై చేసే అధికారం ఉండదు సార్ పొలిటీషియన్స్‌కి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాత్రమే చేయొచ్చు ఆర్టికల్ 310 ప్రకారంగా. డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్ అంటారు దాన్ని. గోల్ డిస్ప్లేస్‌మెంట్. ఇందాక పెన్షన్ ఎగ్జాంపుల్ చెప్పాను గదా! వాల్యూ న్యూట్రాలిటీ వల్ల నువ్వు అందించాల్సిన సేవ డిస్ప్లేస్ అవుతుంది. అప్పుడప్పుడు బ్యూరోక్రసీ కూడాను వాళ్ళకి ఎక్కువ అధికారాలు ఇచ్చేస్తే నియో డెస్పోటిజం అంటారు. న్యూ డిక్టేటర్స్ అయిపోతారు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ షుడ్ కంట్రోల్ అండ్ మేనేజ్ ది పవర్ ఆఫ్ ది జనరల్ ఎగ్జిక్యూటివ్. జనరల్ ఎగ్జిక్యూటివ్ ఆల్సో షుడ్ కంట్రోల్ అండ్ మేనేజ్ ది అథారిటీ ఆఫ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. 2 బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తేనే మనకు ఆర్బిటరీనెస్, ఫ్యూడల్ వ్యవస్థ ఇలాంటివి ఉండవు. అనార్కీ సిట్యుయేషన్ రాదు. ఎలక్టోరల్ రిఫార్మ్స్ గానివ్వండి, ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లెర్నింగ్స్ ఆఫ్ అవర్ ఏమంటారు సార్ 'గేమ్ చేంజర్' మూవీ. ఈ మూవీని ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు మళ్ళీ చూడండి. త్వరలో ఓటీటీలో వస్తది. మీరందరూ ఆల్రెడీ థియేటర్స్‌లో చూసారనుకుంటున్నా నేను. సో, థియేటర్స్‌లో చూసారు కాబట్టి మీరు ఓటీటీ వచ్చే వరకు వెయిట్ చేయండి. ఇప్పుడు మీకు కొద్దిగా జ్ఞానం వచ్చింది గదా! ఆ మూవీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని జెప్పేసి. ఇప్పుడు మీరు ఆ మూవీని మళ్ళీ చూస్తే మీరు చూసే పర్సెప్షను చేంజ్ అయిపోతుంది. నోట్స్ రాసుకోండి. ఈ ఏవేవైతే చెప్పారో అంశాల మీద అన్నిటి మీద గూడా మీరు నోట్స్ రాసుకోండి. ఖచ్చితంగా నోట్స్ మెయింటైన్ జేసుకోండి. అమ్మా! మనం ఇండియన్స్ రైట్? వి లవ్ 3 సీస్ ఎ లాట్. మనకి 3 సీలు అంటే బాగా ఇష్టం. సినిమా, క్రికెట్, కేబుల్ టీవీ.
కార్తీక దీపము, ఏమంటారు దాన్ని మన 'బిగ్ బాసు'. ఈ 3 సీస్ నుంచి మనల్ని ఎవడు గూడా సెపరేట్ జేయలేరు. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్‌సి గాని, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గాని, లేదా క్యాట్ ఎగ్జామ్‌కి గాని, రైట్? క్యాట్ ఎగ్జామ్‌కి గాని, రైట్? వాటెవర్, రైట్? యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్. ఏపీ టీజీపీఎస్‌సి ఎగ్జామ్ గాని, క్యాట్‌కి ఎగ్జామ్ గాని, జ్యుడిషియల్ సర్వీసెస్ గాని, టీజీపీఎస్‌సి ఎగ్జామ్స్‌కి గాని, నువ్వు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా గూడా ఈ 3 సీస్ అనేవి నీ లైఫ్‌కి, నా లైఫ్‌కి, అందరి లైఫ్స్‌లోకి చాలా ఇంపార్టెంట్. అందరూ ఏమంటూ ఉంటారు సార్, "సార్ నువ్వు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నావు కాబట్టి సినిమాలకు దూరంగుండు, క్రికెట్‌కి దూరంగుండు, టీవీ చూడకు" అని అంటారు గదా! అవసరం లేదండి. దీన్ని మన ప్రిపరేషన్‌లో ఎలా జేసుకోవాలి? ఒక మూవీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? రివిజన్ ఎలా జేసుకోవచ్చు? ఒక్కసారి దీన్ని, దీన్ని అనుసరించి దీని ద్వారా మీరు సబ్జెక్ట్‌ని లింక్ చేస్తూ చదవండి. సబ్జెక్టు మర్చిపోరు, సినిమా చూస్తారు, సాటిస్ఫాక్షన్ ఎక్కువుంటుంది, జాబు కొడతారు. తర్వాతొచ్చి నాకు స్వీట్‌లియ్యాల. ఓకే సార్. సో దిస్ ఈస్ యువర్ గేమ్ చేంజర్ మూవీ అండ్ hope you enjoyed this session. Thank you very much. I'll see you guys again in my next video. Till then, thank you very much. Jai Hind.